పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి ఈ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తిపరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. అభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. పరిశుద్ధ గ్రంథంలోంచి పూట 51వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. చూడండి, ఇక్కడ ఈ భక్తుని యొక్క ప్రార్థనలో చాలా యథార్థత కనిపిస్తుందండి. వాస్తవంగా మనం ఏమీ లేని వారముగా కనిపిస్తాం. నిర్దోషులుగా ఎంచబడాలని ప్రయత్నం చేస్తాం. మన అంతరంగాన్ని మనం ఎప్పుడు పరిశీలించుకొని పరీక్షించుకోవడానికి ముందడుగు వేయము. మనం చేస్తున్న ప్రతిదీ కూడా సబబే అన్నట్లుగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము. కానీ ఈ భక్తుడు అలాంటి ధోరణిలో లేడు. చాలా దైవ దృష్టి కలిగి యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఈ కీర్తనకారుడు దావీదు.
ఇందులో నా అతిక్రమములను తుడిచివేయుము అనే ఒక యథార్థ సంభాషణ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అతిక్రమములు ఉన్నాయి, నేను అతిక్రమించి ప్రవర్తిస్తున్నాను అని గుర్తించడమే ఒక దైవ లక్షణం అండి. నేనేది దేవునికి దూరం అయ్యే పరిస్థితుల్లో లేను, దేవునికి వేదనను కలిగించే కార్యక్రమాలు నేనేం చేయట్లేదు అని మనల్ని మనం మోసపరుచుకోవడం అనేది బాధాకరమైన విషయం. ఇందులో ఆ అతిక్రమములను తుడిచివేయుము లేక కడిగివేయము, దూరం చేయండి అని ఆశించడం దేవునికి ఇష్టకరమైనటువంటి అనుభవం కూడా. ఎందుకంటే ఈ కీర్తనకారుడు 7వ వాక్యంలో కూడా ఏమని రాశాడు? నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఈ 2 మాటలను మీరు ప్రక్కన పెట్టుకొని చూడండి. ఎంత అభిష్టం కలిగి ఉన్నాడు. నేను కడగబడాలి, శుద్ధీకరించబడాలి, పవిత్రపరచబడాలి. అది ఎలాగూ? హిమము వలె నేను తెల్లగా ఉండునట్లు ఇంత పవిత్రతను కాంక్షిస్తున్నాడు. మనం ఏదో చిన్న ప్రార్థన చేసేస్తాం, మా అపరాధములు మీరు క్షమించండి, మా అపరాధములు మీరు క్షమించినట్లు అనేకుల అపరాధములు మేము క్షమిస్తాము అని ఓ చిన్న ప్రార్థన చేసేస్తాం. కానీ ఎంత ఉన్నత స్థానాన్ని ఆశిస్తున్నాడు, మనం ఆశిస్తున్నాము అనేది ఇక్కడ మనం పోల్చుకోవలసిన విషయం అండి. హిమము కంటే తెల్లగా నేను ఉండాలి, పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి, నేను కడగబడిన వాడినై, నా అపరాధములు అతిక్రమములు పరిహరింపబడిన వాడవై నేను పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడాలన్న ఒక వాంఛ, ఒక పాత నిబంధన భక్తుని గుండెల్లో కనిపిస్తుందండి. మరి ఈరోజు మనం యేసుక్రీస్తు రక్తముతో కడగబడే క్రొత్త నిబంధన సంఘం, మనం ఎలాంటి వాంఛ, ఎలాంటి ఆలోచన కలిగి ఏ సమర్పణతో మనం దేవుని యొద్దకు వెళుతున్నామనేది మనం ప్రశ్న వేసుకోవాలి. మన అంతరంగాన్ని మనం పరీక్షించుకోవాలి. మీరు లేవ్యాకాండం 17వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాట చదువుతారండి. అయితే వాడు వాటిని ఉదుకు కొనకయు తన దేహమును కడుగు కొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. ఎవరైనా బ్రతుకుని మార్చుకొనక, జీవితాన్ని కడుగు కొనక, హృదయాన్ని పవిత్రపరచుకొనక, అతిక్రమములను విడిచిపెట్టక ఉండిన ఎడల వానికి ఏంటి కలిగేది అనంటే అతనికి దోష శిక్ష అతడు భరించవలసి వస్తుందంట. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుతున్నామా? ఇది చేస్తే తప్ప, అది చేస్తే తప్ప, ఇది కూడా తప్ప, అది కూడా తప్ప అని సమర్థించుకుంటున్నామా? దేవునికి అయిష్టమైనవి నాలో పొడచూపకూడదు, అవి నాలో ఉన్న ఎడల నేను దోష శిక్షను భరించవలసి వస్తుందన్న అవగాహనతో మనం నడిపించబడుతున్నామా లేదా అనేది ఈ సమయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య తన శిష్యుల దగ్గర కూర్చొని వాళ్ళ పాదాలను కడిగాడు. పేతురు అన్నాడు, నువ్వు బోధకుడివి, మాకు గురువు, మీరు మా పాదాలు కడగడం ఏంటండి? యేసయ్య అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలుండదు. కడగబడాలి. పేతురు ఆశ చూడండి, అలాగైతే నన్ను నిలువెల్లా కడగయ్యా అన్నాడు. యేసయ్య అన్నాడు, స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు, దుమ్ము ధూళి అంటకుండా కడగబడితే చాలు. ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి, వీక్షించుకోవాలి. కడగబడిన వారమై పవిత్రతను కాంక్షించాలి. అంతేకాని మనల్ని మనం మోసపరుచుకునే స్థితికి ఎప్పుడు రాకూడదు. మనల్ని మనం మోసపరుచుకొని అగాధంలోనికి వెళ్ళే స్థానానికి మనం వెళ్ళకూడదు. ఏనాడు కూడా మనం యేసుక్రీస్తుతో సరిపోల్చుకొని ఎంత అతిక్రమములో ఉన్నాను,
ఎంత అవిధేయతను అనుసరిస్తున్నాను. నేను దేవునికి దగ్గరవుతున్నానా, దూరం అవుతున్నానా, చేరువై సహవాసంలో ఆయనతో ఆనందిస్తున్నానా, లేక దూరమవుతూ ఈ లోకానికి దగ్గరవుతూ లోకములో ఉన్న వాటిని భుజముల మీదకి ఎత్తుకుని తిరుగుతున్నానా అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకొని పవిత్రులుగా మార్చబడాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన. జీవాధిపతి, మహోన్నతుడ, మహోపకారి, మీకు వందనాలు. మా కొరకై రక్తం చిందించి మమ్మల్ని పవిత్రపరచడానికి లోకానికి దిగి వచ్చిన నాథుడవు, యోధుడవు, దేవుడవు. నాయనా, మా అతిక్రమములను పరిహరించి మమ్మల్ని బాగుగా కడిగి హిమము కంటే తెల్లగా మార్చి మేము మీతో యుగాయుగములు జీవించే భాగ్యాన్ని ప్రసాదించి మమ్మల్ని దీవించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. పిల్లలారా, ఈ సందేశాలని ఇంకా అనేకులకు మీరు చేరువ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినం వచ్చే ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలను వీక్షిస్తూ దేవునికి చేరువవ్వండి. వాక్య ప్రక్షాళన చేత పరిశుద్ధుల కండి. నా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.